తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వివరాలేంటి? రేసులు ఎవరెవరున్నారు? వెంకటేష్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నిక సంబంధించి సుదీర్ఘ కసరత్తు అనంతరం అధ్యక్ష ఎన్నిక పార్టీ అధిష్టానం సివిఎన్ మాధవ్ అయితే ముగుచూపడం జరిగింది. ఇప్పటికే ఈయన ఎమ్మెల్సీగా వ్యవహరించడం, భారతీయ జనతా పార్టీ తరఫున శాసన మండలిలో ప్రో లీడర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ఈయన తండ్రి పివి చక్రరావు 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. చిన్నతనం నుంచే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం భారతీయ యువ మోర్చాలో కూడా పాల్గొన్నటువంటి కుటుంబం పివి చక్రరావు, అలాగే పివి మాధవ్ సంబంధించి. అయితే ఈ పార్టీ అధ్యక్ష మార్పు అనేది అనివార్యం అయితే ఖచ్చితంగా కొత్త వ్యక్తి పేరే తెర మీదకి వస్తుందనేటువంటి చాపలుగా ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగానే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో జరిగే కార్యకలాపాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండడం, అలాగే ఇతర దేశాలకు కూడా ఎంపీగా ఇతర దేశాలకు పర్యటించే కమిటీల్లో కూడా పురంధరేశ్వరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని కొత్త వ్యక్తికి అధ్యక్షుడిగా ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం భావించింది. అధ్యక్ష వ్యవహారంలో విశాఖపట్నానికి చెందినటువంటి పివిఎన్ మాధవ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల నుంచి శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు. 2023 వరకు 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. అలాగే ఎంబీఏ చేసి విద్యావంతులైనటువంటి ఆర్ఎస్ఎస్ లో చాలా క్రియాశీలకంగానే పనిచేశారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరడం, ఆర్ఎస్ఎస్ లో విశాఖ నగర కార్యదర్శిగా రాష్ట్ర నిర్వహణ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఏటీవీపీలో కూడా వివిధ హోదాల్లో ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు వచ్చిన తర్వాత బీజేపీ, బీజేవైఎం, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా మాధవ్ ఉంది. అయితే గత ఎన్నికల సమయంలో కూడా మాధవ్ టికెట్ ఆశించారు. అయితే మా కూటమి పొత్తుల కారణంగా మాధవ్ టికెట్ రాలేదు. అయితే తర్వాత పార్టీలో సంస్థాగతంగా కూడా చురుగ్గా ఉన్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. ఇటీవలే యోగాంధ్ర కార్యక్రమం విశాఖపట్నం నిర్వహించిన సమయంలో కూడా మాధవ్ అక్కడ చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మాధవ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా సంస్థాగతంగానే కాకుండా పార్టీ నిర్మాణంలో కూడా, అలాగే వివిధ కమిటీల విషయంలో కూడా చురుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని అధిష్టానం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మాధవ్ కు వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి పార్టీ అధ్యక్ష ఎన్నికకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ జరగబోతోంది. మధ్యాహ్నం వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన అనంతరం సాయంత్రానికి ఎవరెవరైతే పోటీలో ఉన్నారు అనే విషయం అయితే ఖరారు చేస్తారు. రేపు అధికారికంగా అధ్యక్ష పదవిని ప్రకటించబోతున్నారు. అయితే ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మాధవ్ పేరు పార్టీ అధిష్టానం సూచించిన నేపథ్యంలో పార్టీ పదవి కోసం ఆశిస్తున్నటువంటి ఆశావహులు ఎవరు కూడా నామినేషన్లు వేసేందుకు ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఈ పార్టీ పదవిని ఆశించినటువంటి వ్యక్తులు కూడా మాధవ్ కు మద్దతుగా కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని అంచనా వేస్తున్నారు. సుమారు ఒక 280 మంది ఈ అధ్యక్ష ఎన్నికకి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీ బాధ్యులు వీరందరూ కూడా పార్టీ కార్యాలయానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంకటేష్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.